అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ చెప్పే పద్ధతి. శచీంద్రుడు అనే రాజు సంగీత శాస్త్రంలో కొత్తగా ప్రవేశించి బాగా సంగీతం నేర్చుకుని 10 మందికి తన పాట వినిపించడం ప్రారంభించాడు. ఆయన పాడటం మొదలుపెట్టాక ఆయన ఆశ్రితులే కాక మంత్రులు తదితర రాజ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ఆ పాట పూర్తిగా వినవలసి వచ్చేది. ఆ కారణంగా వాళ్ళు చేయవలసిన పనులు సకాలంలో చేసేవారు కాదు. రాజుగారికి ఈ సంగతి చెప్పటం ఎలా అన్న సమస్య వాళ్ళకి ఎదురయ్యింది. ఎంత ఆలోచించినా ఎవరికీ కూడా ఈ సమస్యకు పరిష్కారం కనిపించలేదు. రాజుగారికి ఈ సంగతి సూటిగా చెబితే ఆయనకి తప్పకుండా కోపం వస్తుంది. అప్పుడు ఉద్యోగాలు పోయే మాట అలా ఉంచితే ప్రాణాలకే ముప్పు కలుగుతుంది అని అనుకున్నారు అందరూ. వసంతకుడు అనేవాడు రాజు శచీంద్రుడికి విదూషకుడు. అతడికి రోజు రాజుగారి పాట గంటల తరబడి వినటం విసుగ్గానే ఉంటూ ఉండేది. ఒకరోజు ఆయన పాడటం పూర్తయ్యాక విదూషకుడితో, నా గాత్రంలో ఏదో ఇంద్రజాలం ఉన్నట్టుంది. నేను పాడుతూ ఉన్నంతసేపు మీరు అలా నా చుట్టూ ఉండిపోతూ ఉన్నారంటే నేను ఎంతో గొప్ప గాయకుణ్ణి అని నాకు అనిపిస్తూ ఉంది అని అన్నాడు. ఆ మాటలకు విదూషకుడు భయం నటిస్తూ, ప్రభు, ఒకసారి తమ గానసభలో అడుగుపెట్టాక ఎవరికైనా లేచి వెళ్ళిపోవటానికి ఎన్ని గుండెలు కావాలి అన్నాడు. విదూషకుడి మాటల్లోని అంతరార్థం రాజు వెంటనే గ్రహించాడు. ఆయన కోపగించుకోకుండా చిన్నగా నవ్వి, రోజూ నా పాట వింటూ కూర్చునే వాళ్ళలో కొందరు నా మెప్పుకోలు కోసమైతే మరికొందరు నా అధికారానికి భయపడి కూర్చుంటున్నారన్నమాట. ఈ సంగతి ఇంతకాలంగా నాకు స్ఫురించనే లేదు అని విచారిస్తున్నాడు. మన్నించండి ప్రభు, నా మాటలు తమకు కోపకారణం అవ్వచ్చు అన్నాడు విదూషకుడు. అలాంటిదేం లేదు, నిన్ను అభినందిస్తున్నాను. కానీ హఠాత్తుగా నేను పాడటం మానివేసినా, ఎవరిని రావద్దని ఆజ్ఞాపించినా అందరికీ ఏదో ఒక అనుమానం కలిగి తీరుతుంది. అలా కాకుండా ఇంతకాలంగా నా పాట వల్ల మీకు అసౌకర్యం కలిగిందని చెప్పుకోవటం అది నాకు కూడా అవమానం. ఈ చిక్కు సమస్య నుండి బయటపడడం ఎలా అని అన్నాడు. ప్రభు, ప్రతి విషయానికి చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. నేను నా పద్ధతిలో తమకు చెప్పాలనుకున్నది చెప్పగలిగాను కదా. అలాగే మీరు కూడా మీ హోదాకు ఏమాత్రం భంగం కలగకుండా మీ పాట వినటానికి వచ్చే వాళ్ళను మీరే ఎలా ఆదేశించాలో ఆలోచించి చూడండి అన్నాడు విదూషకుడు. మరుసటి రోజున రాజు పాడటం ప్రారంభించగానే అక్కడికి చేరిన వాళ్ళకేసి కొంచెం కోపంగా నటిస్తూ, మీ ధోరణి నాకేం బాగుండటం లేదు. నేను సంగీతం సాధన చేసుకోవటానికి కొంత ఏకాంతం అవసరం అన్న చిన్న విషయం కూడా మీకెవరికీ తెలియటం లేదు. నేను గొంతు ఎత్తేసరికి చుట్టూ చేరిపోతున్నారు. ఇక నుంచి మీ పనులు మానుకొని నా దగ్గరకు వచ్చారంటే కఠినంగా శిక్షిస్తాను అని మందలించాడు. ఎవరూ అనుకోని విధంగా రాజుగారి సంగీతం వినే బెడద తప్పినందుకు రాజ ఉద్యోగులందరికీ చాలా సంతోషం కలిగింది. కానీ రాజుగారితో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పుకు కారణం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. కథ సుఖాంతం. ఇప్పుడు మనం చెవిటితనమే నయం కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో పుట్టి చెవిటివాడైన షావుకారు ఒకడు ఉండేవాడు. ఆయనకు చదవటం రాయటం నేర్చుకున్నాడు. వడ్డీ వ్యాపారం చేసి
బాగా ఆస్తిపాస్తులు గడించాడు. ఆ ఊరికి ఒకసారి సన్యాసి ఒక ఆయన వచ్చాడు. అతను చిట్కా వైద్యంలో మహాగట్టికుడు. ఎందరికో దీర్ఘకాలంగా ఉన్న వ్యాధుల్ని తన మందులతో రసాయనాలతో నయం చేస్తూ ఉన్నాడు. షావుకారుకి ఈ సంగతి తెలిసి తన చెవిటితనానికి వైద్యం చేయించుకోవాలి అని అనుకున్నాడు. ఆయన సన్యాసి దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి కాగితం మీద రాసి చెప్పుకున్నాడు. చెవిటితనం వల్ల నీకొచ్చిన నష్టం ఏమీ లేదు. వడ్డీ వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నావు కదా, దాని సంగతి మర్చిపోవచ్చు కదా అని సన్యాసి సలహా ఇచ్చాడు. షావుకారు అందుకు ఒప్పుకోలేదు. తన దగ్గరకు డబ్బు కోసం వచ్చేవాళ్ళు కొంతమంది కోపంగా ఏదో మాట్లాడతారని, మరికొంతమంది తనకేసి ఇష్టం లేకుండా చూస్తారని షావుకారు సన్యాసికి చెప్పి, అయ్యా, వాళ్ళని అనేదేమిటో నేను వినాలి అని అనుకుంటున్నాను, వాళ్ళ ఉద్దేశం నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. చిట్కా సన్యాసి ఆయనకు ఏదో రసాయనం ఇస్తూ, ఇది వనమూలికలతో చేసిన కర్ణామృతం, దీనిని వాడితే 1 నెల రోజుల పాటు నీకు వినే శక్తి వస్తుంది. ఈ లోపల దీనికి విరుగుడు కావాలంటే మాత్రం నేను ఇవ్వలేను అన్నాడు. షావుకారు ఆ రోజు సాయంకాలమే సన్యాసి దగ్గరకు తిరిగి వచ్చి, మీ కర్ణామృతం రసాయనం చాలా అమోఘంగా పనిచేసింది, కానీ నా దగ్గరకు వడ్డీ డబ్బు కోసం వచ్చేవాళ్ళు నేను ఇంకా చెవిటివాడినే అనుకుంటున్నారు. వాళ్ళు అనే మాటలు నేను భరించలేకపోతున్నాను. చెవిటిదనమే నయం అని అనుకున్నాను. మందు ప్రభావం 1 నెల రోజుల వరకు తగ్గదు అన్నారు కనుక ఈ 1 నెల రోజులు కూడా నేను తమ సన్నిధిలోనే కాలం గడుపుదాం అనుకుంటున్నాను. మీరు అందుకు ఒప్పుకోవాలి అని దీనంగా వేడుకున్నాడు. సన్యాసి చిన్నగా నవ్వి షావుకారును 1 నెల రోజుల పాటు తన దగ్గరే ఉంచుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.